డెమోక్రసీ అది ఆహ్, అంటే తెలుగులో ప్రజాస్వామ్యం. ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకొని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్. సేమ్ డైలాగ్, డెఫినేషన్ ఏం మారదు. సో, హ్యూమన్ బాడీకి అవే కాళ్ళు, అవే ముక్కు, అదే చెవి, అదే కళ్ళు, అవే గుండె, అదే లంగ్స్, అదే ఊపిరితిత్తులు, అదే కార్జ్యం, అవే పేగులు, అవే కాళ్ళు, అవే చేతులు, అవే ముక్కు, అవే గొంతు, అదే తలకాయ, అదే ఎముకలు, కండరాలు, నరాలు. హ్యూమన్ బాడీ ఎప్పుడైనా ఇంతే ఉంటది. వందలేళ్ళైనా, లక్షలేళ్ళైనా, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఇదే ఉంటది. సో, ప్రజాస్వామ్యానికి సంబంధించిన డెఫినేషన్స్ అదే అనుకుంటున్నాం. ఇంకా అంతకంటే బెటర్‌మెంట్ వస్తే చూద్దాం. ఇలా ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు అనుకుంటున్నారు. సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికలు, కార్పొరేటర్ ఎన్నికలు, సో ఎమ్మెల్యే ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు, ప్రధానమంత్రిని ఎన్నుకోవటం. ప్రజాస్వామ్యం అంటే అదే అనుకుంటున్నారు. దాంతో పాటుగా యూత్‌కు సంబంధించినటువంటి, కార్మిక వర్గానికి సంబంధించినటువంటిది, యూత్‌కి అయితే స్టడీస్, కార్మిక వర్గానికి సంబంధించి అయితే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఉపాధి మార్గాలను పెంచాలి, జాబ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదే నిజమైన ప్రజాస్వామ్యం అనేది నాకున్న అభిప్రాయం. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు. ఇది కుటుంబ సమస్య కానే కాదు. ఇది ఒక తరానికి సంబంధించిన సమస్య. ఇది సామాజిక సమస్య. ఇది ఆత్మగౌరవ సమస్య. ఇది ఉపాధి సమస్య. ఇది బతుకుదెరువు సమస్య. ఇది నేను గౌరవప్రదంగా జీవిస్తున్నానన్నటువంటి దానికి సంబంధించినటువంటి సమస్యగా దీన్ని చూడాలనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో, సోదరిమణులారా, ఆ వైపుగా మనం అడుగులు పడాలి. ఈ సెక్టార్ల వారీగా చూసుకున్నప్పుడు పోలీస్ సెక్టార్, రెవెన్యూ సెక్టార్, స్థానిక సంస్థలు ఈ ఖాళీలను భర్తీ చేయాలి. ఒకవైపు పనులు ప్రజలకు సంబంధించి పనులు కావు, ఖాళీ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయటం వల్ల రెండు వైపులా నష్టం అలాగే ఉంటుంది. సో, ఇది రాజకీయ అంశం కాదు, ఇది ఉపాధి అంశం, ఇది జీవన పోరాటం అంశం, ఇది జీవనోపాధి అంశం, ఇది కుటుంబ నిలబడే అంశం, సమాజంలో గౌరవప్రదంగా జీవించే అంశం, ఇది ఆర్థిక అంశం, ఇది ఒక తరానికి సంబంధించిన అంశం, ఇది భవిష్యత్ తరాలకు సంబంధించిన అంశం. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలే కాదు, ఉపాధి కూడా. ప్రజల్ని పేదరికం నుంచి బయటికి తీసుకురావటం, ఆత్మగౌరవంగా బతికేలాగా చేయటం, సామాజిక న్యాయం. సో, మేము ఎజెండాని ఇస్తా ఉన్నాం. ఆ వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో, కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న ప్రభుత్వ రంగ ఉద్యోగాలు 2 లక్షలు భర్తీ చేయాలి. దేశంలో ఖాళీగా ఉన్న 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాలి. దాంతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలి. దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ వాళ్ళు గత పాలకులు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నట్టు వీళ్ళు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 13 రోజులు 26 కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఇవాళ ఉన్న ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, అగ్రికల్చర్ సెక్టర్ డిపెండెన్స్ పోను, వీళ్ళు 26 కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఈ దేశంలో అసలు పేదరికం ఉండేది కాదు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల్లాగా తయారైంది. అయితే చనిపోంగలోనే ఏమంటే నోటిఫికేషన్ ఇస్తారు. రిటైర్మెంట్ అయితే మాత్రం ఉద్యోగాలను భర్తీ చేయరు. సో, అందుకోసం ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. స్వయోపాధి లోన్లు వేయండి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికేలాగా బూస్టింగ్ ఇవ్వండి. ఆ విధంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా, సోదరిమణులారా. సో, ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ని పెంచుకొని ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ, ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలే కాదు, అది ఉద్యోగ ఉపాధి, ప్రజల ఆత్మగౌరవం అనేది సంబంధించి అల్టిమేట్గా మీ ఎజెండా కవర్ అవుతుందని భావిస్తున్నాను. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, సమాన అవకాశాల సమాజం కోసం. సో, ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకా లోకల్ డిమాండ్స్, చెక్ డ్యామ్స్ దగ్గర నుంచి అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించినటువంటి నీటి నిల్వలను పెంచే కార్యక్రమం. సో, మాతా శిశుమరణాలు తగ్గించడం, పోషకాహార సమస్యని, రక్తహీనత సమస్యని తీర్చడం. సో, రక్తహీనతని గతంలో ఐరన్ టాబ్లెట్, పోలిక్ యాసిడ్ ఇచ్చేది, దేశవ్యాప్తంగా మళ్ళీ ఇచ్చే కార్యక్రమం చేయండి. అమ్ముకోవడానికి ఏమన్నా ఇదా? ఖచ్చితంగా కోడిగుడ్ల మీద ఇస్తున్నారు కదా, అట్లనే వాటి మీద మీరు ఏదైనా స్టిక్కర్లు ఇంకా ఈజీ వాటి మీద స్టాంపులు వేసి ఇవ్వడం. ఆ విధంగా రక్తహీనత సమస్యను అధిగమించే కార్యక్రమం చేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పోషకాహార సమస్య ప్రజలు తింటున్నారు, వాటి పిప్పి తింటే ఏమొస్తుంది, దానికి సంబంధించిన పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని పెట్టే కార్యక్రమం ఆ విధంగా ముందుకు తీసుకోవాలని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అని తెలియజేస్తూ, సో, భారత ప్రభుత్వానికి సంబంధించి ఐసిడిఎస్ అంగన్వాడీ సెంటర్స్ ద్వారా ఇప్పటికే పౌష్టికాహారం ఇస్తూ ఉన్నారు. అమ్మ కడుపులో ఉన్న దగ్గర నుంచి 6 సంవత్సరాలు వచ్చిందాక, 5 సంవత్సరాలు వచ్చిందాకా. సో, అది 100కి 70% మందికి అందుతుంది, 30% మందికి అందట్లేదు. అదే కార్యక్రమం. ప్రభుత్వ విద్యాసంస్థలు చదువుకునే పిల్లలకి అప్ టు 10th వరకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. సో, పిల్లలు చదువుకోవడానికి పనికొస్తే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్ పథకం పెడుతుంది, టిఫిన్ రాగి జావ కూడా పెడుతుంది. సో, 100కి 10% ఉండే గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, మోడల్ స్కూల్స్ అట్లా ఉంచుంది. 100కి 90% మంది పిల్లలకు సంబంధించి కూడా మిడ్ డే మీల్స్ పెడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు. ప్రైవేట్ స్కూల్ పిల్లలు చదివించుకునే పిల్లలు కొద్దిగా ఆర్థిక వెసులుబాటు ఉన్న వాళ్ళు, అవగాహన కలిగిన కూడా తినండి, వాళ్ళు అక్కడ ఉండి అక్కడ జీవించనండి, అట్లా కంటిన్యూ కానివ్వండి. సో, దాంతో పాటుగా రేషన్ బియ్యం కూడా ఇస్తూ ఉన్నారు. ఎల్నినో ఎఫెక్ట్ టైంలో గతంలో 6 కేజీలు ఇచ్చారు,
10 కేజీలు ఏదంటున్నారు, నెలకు 15 కేజీలు వేయండి ఎల్‌నినో ఎఫెక్ట్ పోయిందాకా. ఆ విధంగా ఆహార భద్రతని తీసుకురండి. ఇప్పటికే కేజీకి 10-15 రూపాయలు పెంచి ₹20 పెంచుతున్నారు. పెంచినట్టు కనపడుతుంది. ఇది 100, 200 పోకుండా చూడండి. నెలకు 15 కేజీలు ఇచ్చి ఆ విధంగా ఈ కరువు కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేసుకుంటూ పబ్లిక్ డిమాండ్ వీ డిమాండ్ ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల వద్దకు, సో అనునిత్యం ప్రజల కోసమే అని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ ఉండాలి పెద్ద.